జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితాపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. పొలిటికల్ పార్టీ నడిపే లక్షణాలు పవన్ కళ్యాణ్కు లేవని, అత్యంత దయనీయ స్థితిలో పవన్ ఉన్నారన్నారు. జనసేన అభ్యర్థులు కూడా చంద్రబాబు డిసైడ్ చేస్తారంటూ సజ్జల ప్రశ్నించారు. సొంతంగా బలం లేదని పవన్ ఒప్పుకుంటున్నారన్నారు. పవన్ కంటే ఆయన అభిమానులు చూస్తే జాలేస్తుందని, చంద్రబాబుకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడో పవన్ చెప్పలేకపోతున్నాడని సజ్జల అన్నారు. తాను పోటీ చేసే స్థానంపైన కూడా పవన్కు క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు. ఆయనది లేదు, తనది లేదు. ఇప్పటికే డెసిషన్ తీసుకుంటే ఎక్కడ పోటీ అని చెప్పిండి అలాగా, అది రాలా. ఉపమన్నా ఉందా? ఉపం అనౌన్స్ చేశాడా? అసలు అనౌన్స్ చేశాడు. ఈయనదైతే అది కూడా చెప్పుకునే పరిస్థితి ఉన్నట్ల, కనీసం తన సీటు తను కూడా చెప్పుకోలేకపోయినా. మరి అది కూడా ఆఖరణ చంద్రబాబు నాయుడు అన్ని ఈక్వేషన్స్ చూసి ఎక్కడ పోమంటే అక్కడ పోతాడేమో చెప్తున్నా కదా. మిగిలిన సీట్లు చంద్రబాబు నాయుడు డిసైడ్ చేయాలి. ఒక అవుట్ఫిట్ ఏదో పెట్టుకుని ఇది రాజకీయ పార్టీ అని చెప్తున్నది, ఏదైతే జనసేన అంటున్నారు. ఇంత దరిద్రంగా ఇట్లా కూడా ఉంటారా అనేది చూడాలంటే ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కనపడుతుంది. అందుకోసమే మీరు గమనిస్తే పార్టీ స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవడానికి కానీ 175 నియోజకవర్గాల్లో ఒక ఇన్ఛార్జిని పెట్టుకునే ప్రయత్నం కానీ, అలాగే పార్టీ తరఫున కింద కమిటీలు వేయడం కానీ ఎందుకు చేయలేదంటే రేపు డిమాండ్ పెరుగుతుంది, చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది కలుగుతుంది. పార్టీ పేరు, గాజు గ్లాస్ గుర్తు, ఈ రెండు పెట్టుకున్నాడు. అండ్ నేను ఇంతకుముందు అన్నట్టు 100% ఓన్డ్ సబ్సిడరీ కింద చంద్రబాబు నాయుడు అందరిని డిసైడ్ చేస్తాడు. ఇక్కడ విమర్శలను అక్కడ తీసుకెళ్లొచ్చు. చంద్రబాబు నాయుడుకు లేకపోవడం, 175 స్థానాల్లో ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 175 స్థానాలకు అభ్యర్థులను డిక్లేర్ చేయలేకపోవడం, అందులో ఇంకోరిని తీసుకొచ్చి 24 స్థానాలు వాళ్ళకి అనగడం, ఆ 24లో కూడా ఎవరు అనేది చెప్పలేకపోవడం, అంటే ఎంటైర్ థింగ్ ఈజ్ ఫ్లూయిడ్. ఇందులో బీజేపీలో కూడా ఒకవేళ అది పొత్తు కుదిరితే ఈయన పంపిస్తాడు అనుకుంటా, తన అభ్యర్థులనే పంపిస్తాడు. సో మాస్టర్ ప్లానింగ్ ఆయన చేస్తాడు. దాని నుంచి దీని నుంచి అనేది ఆయన బీజేపీ పొత్తు పెట్టుకో